ఈ లోకానికి రాజీపడ్డాడు, ఈ లోక స్నేహానికి రాజీపడ్డాడు, డబ్బుకి రాజీపడ్డాడు. ఈ లోకమే నాదనుకున్నాడు. తన తండ్రి వద్ద అంత ఆస్తిని పొందుకున్నాడు. ఈ లోకానికి రాజీపడ్డాడు, వెళ్ళాడు, చివరికి పంది తినే పట్టుని తిన్నాడు. ప్రేమ దేవా, ఈరోజు నువ్వు రాజీ పడుతున్నావంటే ఫ్యూచర్లో నువ్వు దాని వేదనని అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మంచిదండి. ఈరోజు నేను మీ అందరితో మాట్లాడదలుచుకుంటున్న అంశం ఏమనగా రాజీ పడని యవ్వన భక్తులు అనే సబ్జెక్ట్ గురించి మీ అందరితో మాట్లాడదలుచుకుంటున్నాను. రాజీ పడని యవ్వన భక్తులు అనే సందేశం ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నానండి. ప్రేమైన వాళ్ళరా, నేటి సమాజంలో మనం చూసుకుంటే, ప్రత్యేకంగా యవ్వనస్తులను మనం చూసుకుంటే, యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటావంటే, ఈ యవ్వన కాలముని సుఖిత్తము సంతోషిత్తము ఎంజాయ్ చేద్దాం. ఈ యవ్వన కాలముని ఈ యవ్వనస్తు బిడ్డలు ఎలా ఆలోచన చేస్తారంటే, మా అందరికీ ఏముంది? ఉడుకు రక్తం ఉంది. ఏ రక్తం అమ్మా? ఉడుకు రక్తం ఉంది. ఈ యవ్వన కాలం ముందు చక్కగా సుఖిత్తం, చక్కగా ఆనందిత్తం, లోకాన్ని అనుభవిత్తం. ఈ యవ్వన కాలం అయిన తర్వాత దేవుని సేవలకు వస్తాం. ప్రాముఖ్యంగా యవ్వనస్తున్న ఆలోచన ప్రేమైనదైన వాళ్ళరా, నేటి సమాజంలో క్రైస్తవులకే కాదు, ఈ లోకంలో ఉన్న యవ్వనస్తులందరికీ, యవ్వనస్తులే కాదు మనుషులందరికీ ఆలోచన ఉందంటే, ఈ యవ్వన కాలాన్ని చక్కగా లోకములో అనుభవిస్తామండి. లోకంలో చక్కగా సుఖిత్తం, అనేక విషయాలు అనుభవించి ఆ వయసు వచ్చిన తర్వాత దేవుని సేవలో ఉందామనే ఆలోచన ప్రతి మానవుడికి, ప్రతి యవనస్తునికి ఈ దినాల్లో ఉంది. ప్రేమైన వాళ్ళ యవనస్తులు మరో మాట అంటారు. ఏమంటారు తెలుసా? యవనమయ్యా, యవన కాలం మళ్ళీ ఏం చేయాలి? ఉడుకు రక్తం ఏం చేయాలి? మీరు అంటారు బాగానే, పాపం చేయకూడదు, లోకంలో కలవకూడదు అంటారు. కానీ ఈ యవన ముందే ఈ యవన ఇచ్చలు ఉన్నవే మమ్మల్ని ఆపడం లేదు, లోకం వైపు మమ్మల్ని లాగుతున్నాయి. మేము ప్రాణాన్ని బిగి పట్టుకొని ఉండలేకపోతున్నామని ఈ దినాల్లో యవనస్తులు అనేక మంది అనే మాట. ప్రేమైన వాళ్ళారా, పెద్దలుగా సేవకులుగా సంఘములో యవనస్తులు ఎలా ఉండాలి, యవనస్తులు పాపం చేయకూడదు, యవనస్తులు దేవునిలో నిలబడాలని పెద్దలుగా సేవకులుగా చెబుతున్నప్పుడు వారు అనే మాట ఏమో తెలుసా? ఈ యవన కాలము యవనేచ్ఛలని మేము తట్టుకొని ఉండలేకపోతున్నాం. మాకెందుకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదు? ప్రతి పిల్లలు తన తల్లితో అనే మాట ఏమో తెలుసా? నాకు ఈ ఇంట్లో ఫ్రీడమ్ లేదు, నన్ను బంధించేశారు. ఇదిగోగా నా స్నేహితులు చూడు, ఇదిగో నాగా పక్కింటి వారిని చూడు, ఇదిగో లోకస్తులను చూడు, అరాంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫోన్ మీద ఫోన్ తీసుకుంటున్నారు, చక్కటి బట్టను వేసుకుంటున్నారు, చక్కగా తాగుతున్నారు, దుర్చటాలు చేస్తున్నారు, లోకంలో అనుభవిస్తున్నారు. కానీ మాకెందుకు? మేము యవనస్తులు కాదా? ఈ లోకంలో ఉన్న వారు మాత్రమే యవనస్తులా అనే ఆలోచనలు ఈ దినాలలో యవనస్తు బిడ్డలకి వస్తున్నాయి. ప్రేమైన వాళ్ళారా, యవనస్తులు అనగానే మీ అందరి దృష్టి ఎక్కడికి వస్తుందంటే, ఇక్కడ ముందు కూర్చున్నారే వీరిపైనకి వస్తుంది మీ అందరి దృష్టి. యవనస్తులు అనగానే మీ అందరి దృష్టి ఇక్కడికి వస్తుందమ్మా. యవన కాలం అంటే దాదాపుగా అంటే 30 సంవత్సరాల వరకు కూడా యవన కాలం అండి. యవన కాలం ఎక్కడి వరకు తెలుసా? 18వ ఏట నుంచి 30 సంవత్సరాల ముందు వరకు, ఆ సమయం వరకు నువ్వు యవనస్తుడివి, యవనస్తురాలువు. వివాహం అయితే పెద్దవాడు కాదు. ప్రేమైన వాళ్ళారా, వివాహమైనంత మాత్రం నువ్వు యవనస్తుడు కాకపోవు. యవనం అనగా 18 నుంచి 30 ఏట వరకు. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ఏ ఏటలో వచ్చాడు సేవకు? ఎప్పుడు వచ్చాడు? 30 సంవత్సరాలు దాటినప్పుడే కదా. 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు? తల్లిదండ్రి యొద్ద ఊరికనే ఉండలేదండి. పెద్దల దయందును, తల్లిదండ్రుల దయందును, సమాజము దయందును, లోకము దయందును, దేవుని దయందును ఏమవుతున్నాడంట?
వర్ధిల్లుతూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా. 30 ఏట వచ్చేంత వరకు తన జీవితంలో ఏ కల్మషము లేదు. ఆ యవన బ్రతుకుని దేవునికి అర్పించాడండి. ఏ మచ్చలేని వాడిగా బ్రతికాడు 30 ఏట వచ్చేంత వరకు. కాబట్టి యవనస్తులు అనబడగానే ఇక్కడికి రావద్దండి, యవనస్తులు అనగానే ఇక్కడికి రావద్దండి. 30 ఏట ఉన్నంత వరకు కూడా నీకు వివాహమైన 30 ఏళ్ళ లోపు నువ్వు ఉంటే యవనస్తుడివే, నువ్వు యవనస్తురాలువే. ఈ దినాలలో యవనస్తులు అంటున్న మాటలేం తెలుసా? మాకెందుకు స్వేచ్ఛ లేదు, మేమెందుకు అనుభవించకూడదు, లోకస్తులు అనుభవిస్తున్నారే, మాకెందుకు బంధకాలు వేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది ఈ దినాలలో యవనస్తులు వేసే ప్రశ్న ప్రేమైన వాళ్ళారా. యవనస్తులు వేసే ప్రశ్న ఈ దినాలలో లోకస్తులు లోకంలో ఏమైపోయిందంటే కాంప్రమైజ్, రాజీ పడే జీవితం. అరే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే పలానా వ్యక్తి చేస్తున్నాడు. అరే ఫోన్ల పైన ఫోన్లు తీసుకోవద్దురా అంటే పలానా వ్యక్తి తీసుకుంటున్నాడు, నేను తీసుకోవడంలో తప్పేం లేదు. అది మనకు తగదయ్యా. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా కొన్ని కట్టుబాటులు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, దేవునికి ఇష్టమైన పనులు కొన్ని ఉన్నాయి, అవే చేయాలి ప్రేమైన వాళ్ళారా. దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు. ఈ దినాలలో యవనస్తు బిడ్డలు అంటున్న మాటలు ఇవి ప్రేమైన వాళ్ళారా. కాంప్రమైజ్ జీవితం, రాజీపడే జీవితం, పాపానికి రాజీ పడిపోతున్నాం. ఈ దినాలలో టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీ వెనుక వెళ్ళిపోవాలని ఆలోచన పడుతున్నాం. క్రైస్తవులుగా టెక్నాలజీ వెనుక వెళ్ళకూడదు, క్రైస్తవులుగా మోడల్ వెనుక వెళ్ళకూడదు, క్రైస్తవులుగా నూతన జనరేషన్ వెనుక వెళ్ళకూడదు. క్రైస్తవులుగా ప్రభు ఎమ్మట వెళ్ళాలి, వాక్యం వెంబడి వెళ్ళాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని వెంబడించాలి. ఈ దినాల్లో అనబడిన మనమందరం ఏదని పాటిస్తున్నామంటే, ఏదని వెనకాడుతున్నామంటే టెక్నాలజీని వెనకాడుతున్నాం, మోడలిజంని వెనకాడుతున్నాం, ఈ జనరేషన్ తగినట్టు పోవాలంటున్నాం. క్రీస్తు చనిపోయిన మొదటి మొదటి శతాబ్దపు సంఘాన్ని మొదలుకొని అనేక సంఘాలు స్థాపింపబడ్డాయి. ఎవరు కూడా వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు ప్రేమైన వాళ్ళారా. ఎవరు కూడా టెక్నాలజీని ఫాలో కాలేదు, ఎవరు కూడా రాజీ పడలేదు ప్రేమైన వాళ్ళారా. యూదా రాజు యెహోయాకీము అనే ఏలుబడిలో, యెహోయాకీము అనే రాజు ఏలుబడిలో నెబుకత్ రాజు ఇశ్రాయేలు పైన దండెత్తి వచ్చి వారిని ముట్టడి వేసి ఆ యెరూషలేము మందిరంలో ఉన్న అనేక బంగారు వస్తువులను తీసుకొని వెళ్ళి ఎవరైతే ఈ నెబుకత్ రాజు పూజిస్తున్నాడే తన దేవతల దేవాలయంలో పెట్టాడు ప్రేమైన. పెట్టి అంటున్న మాట ఏమో తెలుసా? ఇశ్రాయేలులో మంచి జ్ఞానము కలిగిన వారిని, మంచి సుందరం కలిగిన వారిని, మంచి తత్వజ్ఞానం కలిగిన వారిని కొందరు బాలుని ఏం చేయండి, తీసుకొని రండి, తీసుకొని వచ్చి వారికి ఏం చేయండి, 3 సంవత్సరాలు మీరు మంచి తరబితి ఇవ్వండి, వారికి మంచిగా తత్వజ్ఞానమని అనేక విషయాలు వారికి నేర్పండి. దానియేలు గ్రంథం చదివితే మీకు ఈ దానియేలు గ్రంథం స్టోరీ అర్థం కావాలంటే అనేక మర్మాలతో నిండిన ఈ దానియేలు గ్రంథం ప్రేమైన వాళ్ళారా. ముందుకు చదివితే ఎందుకు ఆ 3 సంవత్సరాలు తరబేతి ఇచ్చాడు అనేది విషయం మనకు తెలుసు. ఆ సబ్జెక్ట్ నాది కాదు కాబట్టి నేను వివరించలేకపోతున్నా, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను ప్రేమైన వాళ్ళారా. ఇప్పుడు అక్కడికి ఆ నపుంసకుడైన అధిపతికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నెబుకత్ రాజు ఆ నపుంసకుడు వెళ్ళి ఇశ్రాయేలులో మంచి బాలులను, మంచి యవనస్తుల్ని తీసుకుని వచ్చాడు ప్రేమైన. ఆ యవనస్తుల్లో ఒక్కడు ఎవరు తెలుసా? దానియేలు ప్రేమైన వాళ్ళారా. అమ్మా ఇప్పుడు రెండో భక్తుడు ఎవరు? దానియేలు భక్తుడు. ఈ వ్యక్తి కూడా మంచి యవన ప్రాయంలో ఉన్నాడు, మంచి బాలుడు. అక్కడ బాలుడు అని రాయబడింది, అంటే దాదాపు ఉంటే సుమారుగా పండితులు చెప్తారు ఆయన వయసు 15 నుంచి 18 లోపు లేకపోతే 20 లోపు ఉండొచ్చని. మంచి యవనస్తుడు అండి, మంచి యవన ప్రయాణంలో దానియేలు నెబుకత్ రాజు ఆ ఒక మందిరంలోకి వెళ్ళి అక్కడ నెబుకత్ రాజు అంటున్నాడు, ఎవరైతే ఈ తరబేతి పొందుకుంటున్నారో వారందరికీ ఏం చేయండి, నేను భుజించే ఆహారాన్ని, నేను పానం చేసే ద్రాక్ష రసాన్ని వీళ్ళు కూడా పెట్టండి, వీరు కూడా అదే తినాలి, రాజభవనంలో వీరు తినాలి, రాజ తగుతులు వీరు ఆ ఒక్క పదార్థాలు తినాలని ప్రేమైన వాళ్ళ ఆజ్ఞాపించారు. ప్రేమైన వాళ్ళ మీరు హిస్టరీ చదివితే ఈ రాజులు అనబడిన వారికి ఆహారం ఎక్కడి నుంచి సిద్ధపరుస్తారంటే దానబలి అర్పించేవారు ప్రేమైన వాళ్ళ. వారి దేవతల ముందు దానబలులను అర్పించి తినకూడదని, ఆ పాత నిబంధనలో కొన్ని విషయాలు తినకూడదు ప్రేమైన.
కొన్ని పదార్థాలను దేవుడు తినకూడదని నిషేధించాడు. కొన్ని పదార్థాలని పాత నిబంధనలో దేవుడు తినకూడదని ఇశ్రాయేలు బిడ్డలకు ఆజ్ఞ ఇచ్చాడు. అనేక విషయాలు ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమైన వాటిని తినకూడదని కొన్ని విషయాలు నిషేధించాడు. నెబుకద్నెజరు ఈ రాజనగర్లో ఏవైతే నిషేధించారో ఆ పదార్థాలనే నెబుకద్నెజరు నగరంలో ఉన్న ముఖ్యమంత్రులు కానివ్వండి, అదేవిధంగా రాజకీయ నాయకులు కానివ్వండి, అందరూ, మీకు ఉదాహరణగా చెప్తున్న రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులని మీకు అర్థం కావాలి. అక్కడ ఆ రాజనగర్లో ఉన్నవారు అందరూ ఏం తినేవారంటే శపింపబడిన అపవిత్రమైన ఇశ్రాయేల్ ప్రజలు ఏవైతే తినకూడదో ఆ పదార్థాలనే ఈ రాజ్యంలో తినేవారు. ప్రేమైన ఈ రాజు తగతులో ఉన్నవారు, రాజభోగమును సేవించేవారు ఈ పదార్థాలను ఎలా చేసేవారంటే వారు దేవతల ముందు బలించిన వాటిని తెచ్చి మంచి పదార్థాలుగా రాజుకి తయారు చేసేవారు. ప్రేమైన వల్ల తయారు చేసేవారు. ఇప్పుడు ఈ పిల్లలందరికీ, బాలులను, యవనస్తులో ఉన్న వీళ్ళందరికీ ఆజ్ఞ ఏమొచ్చింది? రాజు ఆ పంతులో ఉన్నారు కదండి, ఆ పంతులు రాజు అయితే ఏదైతే తింటున్నాడో, రాజు ఏదైతే తాగుతున్నాడో, రాజు అయితే ఏదైతే తింటున్నాడో, ఈ బాలులను పడిన వారు, ఈ విద్యని నేర్చుకుంటున్న వారు కూడా ఏం చేయాలి? అవే విషయాలు తినాలి. ప్రేమైన వల్ల. కానీ దానియేలు చూడండి, దానియేలు మంచి భక్తుడు అండి, యవన కాలం ముందు మంచి భక్తుడు. కానీ ఏం చేయలేదు? రాజీ పడలేదు. కింద అంటున్నాడు చూడండి, 8వ వచనం, యూదులలో దానియేలు, అనన్య, మిషాయేలు, అజేరు అని వారు వీరిలో ఉండిరి. అంటే ఈ అనేక మందిని సంహరించారు కదా, అనేక మంది తరబతి నేర్చుకోవడానికి వచ్చారు కదా, అందులో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా అక్కడ ఉన్నారు. ప్రేమైన వారు నపుంసకుల అధిపతి దానియేలునకు అనియు, అనన్యకు, షద్రకనియు, మిషేలునకు, మేషకనియు, అజేరునకు, అబేద్నెగోనియు పేర్లు పెట్టాను. ప్రేమైన వాళ్ళరా, ఎవరు కూడా షద్రక్, మేషక్, అబేద్నెగోలని పేర్లు పెట్టుకోద్దండి. ఇవి బబులోను దేవతల పేర్లు. అక్కడే ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోల పేర్లు, ఒరిజినల్ పేర్లు పైన ఉంటుంది చూడండి. పైన వచ్చిన మీరు అండర్లైన్ చేసుకోండి, పైన వచ్చినంలో అండర్లైన్ ఆ పేర్లు పెట్టుకోండి. కానీ ఈ నపుంసకుడైన అధిపతి వచ్చి ఆ సొంత పేర్లు మార్చి ఏ పేర్లు పెట్టాడు తెలుసా? షద్రక్, మేషక్, అబేద్నెగోలు అని వేరే పేర్లు పెట్టాడు. ప్రేమైన వల్ల ఈ పేర్లు ఎక్కడివంటే బబులోను దేవతలవి. ఓకేనా? బబులోను దేవతల పేర్లు. ఎవరు కూడా షద్రక్, మేషక్, ఈ దినాలలో క్రైస్తవులు చాలా మంది పెట్టుకుంటున్నారు. ఇది లోతుగా తెలియదు కాబట్టి ప్రేమైన వల్ల ఎవరు కూడా ఈ పేర్లు పెట్టుకోద్దండి. ప్రేమైన వల్ల రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని, చూడండి ఎంత గొప్ప ఆలోచన చూడండి. దానియేలు అంత మంచి యవనస్తుడు, యవన ప్రాయంలో తల్లిదండ్రులు లేరు, అనాథగా. ఇప్పుడు చూడండి, రాజతగుతుల భోజనం అంటే మామూలు విషయమా అమ్మా? మనందరూ ఎమ్మెల్యే పిలిచి ఈరోజు మా ఇంటికి భోజనం రాండి అంటే వెళ్తామా లేదా? వెళ్తామా? సంతోషంగా వెళ్తామండి. ఎమ్మెల్యే ఇంట్లో అంటే మామూలు విషయమా? ఆ పదార్థాలు ఎట్లుంటో సంపూర్ణంగా తింటామండి. కానీ దానియేలు రాజు తగతులో భోజనాలు ఏర్పాటు చేసిన ఆలోచన ఎక్కడికి వచ్చేసింది చూడండి. మరోసారి చదువమ్మా. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసను పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, దేవుడు నాకు కొన్ని కట్టలు పెట్టాడు, కొన్ని తినకూడదని మాకు ఆజ్ఞ ఇచ్చాడు ఇశ్రాయేలుకి. తర్వాత విగ్రహాలు కనిపించే వాటిని తినకూడదని చెప్పాడు. ఇప్పుడు నేను ఇవి తిన్నాననుకో నేనేమైపోతాను? అపవిత్రుడైపోతాను, దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడతాను అనే ఆలోచన వెంటనే ఆ యవనస్తుడైన దానియేలుకు వచ్చేసింది. దానియేలుకు వచ్చేసింది. ఆ రాజు తగదుని చూడలేదు, ఆ రాజు తగదు పైన అన్నపానములు చూడలేదు, మాంసాన్ని చూడలేదు, మంచి మంచి వంటలను చూడలేదు. కానీ వెంటనే దానియేలుకు వచ్చిన ఆలోచన తెలుసా? అయ్యో నేను ఇవి తింటే నేనేమైపోతాను? అపవిత్రుడనైతాను, దేవుని ఎదుట దుష్కార్యం చేసిన వాడు అవుతానని ఆలోచన వెంటనే వచ్చేసింది. ప్రేమైన వల్ల దానియేలుకి, యవనస్తునికి. ఈ దినాలలో ఈ లోకమనే ఆశలు మన ఎదుట నిలబడతాయి. ఈ లోకమనే రాజ్యభోగంలో మనం ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఈ రాజ్యం ఎవరిదో తెలుసా? అపవాది సంబంధి. ఈ రాజ్యము అపవాది వేలుచున్నాడు. ఇప్పుడు
ఈ రాజ్యంలో మీకేం చేశాడు? ఒక విందును ఏర్పాటు చేశాడు. ఆ విందులో అనేక పదార్థాలు ఉన్నాయి. అనేక సేయించే ద్రాక్షరసం వంటి అనేకమైన అలవాట్లు ఈ లోకంలో ఉంచాడు. ప్రేమైన వాళ్ళ ఈ దినంలో ఈ లోకంలో నన్ను తాగుతున్నవే సారా, సర్పము, విస్కీ, విషము, ప్రేమైన వాళ్ళరా, మందు పదార్థాలు, దుర్చటాలు ఈ లోకంలో ఉన్నవే. ఆ దినాలలో నెబుకద్నెజరు తగుతు పైన ఉన్న భోజన పదార్థాలు ఈరోజు సాతాను ఈ లోకంలో ఉంచాడు. ప్రేమైన వాళ్ళ ఆ రోజు నెబుకద్నెజరు ఏరుతున్న రాజ్యం అయితే ఈరోజు సాతాను ఏలుతున్న ఈ రాజ్యంలో భోజన పంక్తి ఉంది. ఆ పంక్తిలో అనేక పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాలు ఏమి తెలుసా? దేవునికి ఇష్టమైనటివి కాదు. ప్రేమైన వాళ్ళు దేవుని నుంచి నిన్ను దూరపరిచేటివి, దేవుని నుంచి నిన్ను దూరంగా నిలబెట్టేటివి, ప్రేమైన పాపములో పడేసేటివి ఈ లోకంలో ఉన్నాయి. మత్తు పదార్థాలు ఉన్నాయి, గంజా ఉంది, తాగుడు ఉంది, సిగరెట్ ఉంది, బీడి ఉంది, అనేక విషయాలు నెబుకద్నెజరు తగుతు పైన ఉన్నాయి కదా. ఈరోజు కూడా ఈ లోకమనే ఈ రాజు అనే తగతు ముందు మీ ముందు ఉంచాడు. ప్రేమైన వల్ల దానియేలు అంటున్న మాట చూడండి, అయ్యో ఈ పదార్థాలు నేను తిని అపవిత్రం అవుతానేమో, దేవునికి నేను నిర్దోషిగా నిలబడతానేమో, పాపం చేసిన వాడని అవుతానేమో అనే ఆలోచన కలిగి అంటే అంటున్న మాట చూడండి. దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతి వేడుకున్నాడు. ఆ అధిపతి దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు, నేను అవి తినను, రాజీ పడని జీవితము దానియేలుది. ప్రేమైన రాజీ పడని జీవితము దానియేలుది. ఈ లోకమనే పంక్తిలో నువ్వు ఉన్నావు, అనేక పదార్థాలు నీ ముందుండే, నువ్వు సేవిస్తున్నావంటే నువ్వు రాజీ పడుతున్నావు అని అర్థం. ప్రేమైన ఆ పదార్థాల్లో ఆ ఒక చిక్కులో నువ్వు ఉన్నావంటే అర్థమే తెలుసా? నువ్వు రాజీ పడ్డావు. ఇక్కడ కూర్చున్న మనందరికి ఏదో ఒక అలవాటు ఉంటుందండి. ఏదో అలవాట ఈ లోకంలో ఉన్న అలవాట్లో ఏదో ఒక అలవాటు మనం ఎంటాడుతుంటుంది. నువ్వు ఆ అలవాట్లో ఉన్నావంటే అర్థమే తెలుసా? నువ్వు రాజీ పడ్డావు. రాజీ పడ్డవాడు ఎలాంటి వాడయ్యా? చేతగాని వాడే రాజీ పడతాడు. ప్రేమ బలవంతుడు విజయుడైతాడు. దానియేలు రాజీ పడలేదు. ఆ ఆహారం చూసి ఆశపడలేదు. ఇంత మంచి ఆహారము నా ఇంట్లో కూడా దొరకదే, రాజు తగుతుల భోజనం అంటే ఊకనా, ద్రాక్షరసం అంటే ఊకైనా, అన్నపానములు అనేక పదార్థాలు ఆ రాజు పంక్తిలో ఉన్నప్పటికీ తినడానికి ఇష్టపడలేదు. నేను ఎక్కడ పవిత్రుడైపోతున్నాయో అనే ఆలోచన వచ్చేస్తుంది. ఈ లోకంలో నీవు కూడా రాజు తగుతనే భోజనం నీవు ఎదుట ఉంది, స్నేహిస్తున్నావా అంటే నువ్వు రాజీ పడుతున్నావని అర్థం. రాజీ పడద్దండి. రాజీ పడని జీవితము దానియేలు. రాజీ పడని జీవితము దానియేలు. అదే విధంగా చూసుకుంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూసుకుంటే అక్కడ కూడా 3 భక్తులు కనబడతారు. ఆ వ్యక్తులే షద్రక్, మేషక్, అబేద్నెగోలు. ప్రేమైన వీరు కూడా అంటున్న మాట ఏమో తెలుసా? నెబుకద్నెజరు రాజు ఒక విగ్రహాన్ని కట్టించాడు. ఆ విగ్రహం ఎంత ఉందో తెలుసా? ఇలా 90 అడుగులు, ఇలా 9 అడుగులు. ప్రేమైన అంటే ఇలా 90 ఫీట్ల హైటు, అడ్డంలో 9 ఫీట్లు బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఒక సారాంశాన్ని ఆ రాజనగర్లో ఊదేశాడు. ప్రేమైన వల్ల ఎప్పుడైతే ట్రంపెట్ సౌండ్స్, ఎప్పుడైతే డోల్ సౌండ్, ఎప్పుడైతే అనేక సౌండ్ నిలబడతావో ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ అధిపతులను చెప్తున్నాడు చూడండి, అధిపతులను, సైనాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్రం విధేయులకును, న్యాయాధిపతులను, సమస్తములో ఉన్న అధికారము వహించు వారందరినూ నమస్కరించుటకును నిలువబెట్టించిన ప్రతిమకు దూతలను పంపించా. అంటే అందరూ ఆ రాజు, పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని ఆ రాజనగర్లో ఉన్నవారు అందరూ కూడా ఏం కావాలి? ఆయన కట్టించిన ఆ ఒక ప్రతిమకు సాగిలపడాలి, మొక్కాలి. అందరూ ఆ కింద 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 వచ్చిన చదివితే అక్కడ అంటాడు, మీకు ట్రంపెట్ సౌండ్ వినబడితే, డోల్ సౌండ్ వినబడితే, ఆ సౌండ్ విన్నప్పుడు మీకు అర్థం కావాలని చెప్తున్నానండి. బైబిల్లో ఇలా పదాలు లేవు, వేరే పదాలు ఉన్నాయి, మీకు అర్థం కావాలని నేను ఇలా చెప్తున్నాను. ట్రంపెట్ సౌండ్ వినబడ్డప్పుడు లేకపోతే డోల్ సౌండ్ వినబడ్డప్పుడు మీరు అందరూ ఏం చేయాలి?
ఆ ప్రతిమకు వైపు తిరిగి సాగిలపడాలి. డోర్ కొట్టారు, ట్రంపెట్ వచ్చేసింది, ఊదేశారు, అందరు సాగిలపడ్డారు. సాగిలపడిన తర్వాత 10వ వచనంలో చూడండి, 10వ వచనంలో రాజా ఒక కట్టడని నియమించితివి, ఏదనగా బాకాను పిల్లల గురువు అనగా ట్రంపెట్, పెద్ద వీణను విపచించగా సింఫోనియను సకల విధముగల వాయిదములను విను ప్రతివాడు సాగిలపడి ఆగా ఆ బంగారపు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగలపడి నమస్కరింపవాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వయ్యబడును. నెబుకద్నెజరు ముందుగానే సెలవిచ్చాడు, ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో, ఎవరైతే ఆ ప్రతిమకు సాగిలపడరో వాడిని ఏం చేస్తాను, అగ్నిగుండంలో వేసేస్తాను. అందరూ ఏం కావాలి, ఆ ప్రతిమకు సాగిలపడాలి. ఇప్పుడు ఈ వ్యక్తులు వచ్చి అంటున్నారు, నెబుకద్నెజరు నువ్వు బాగానే చెప్తీవి, మంచిగా మళ్ళీ అనేక సౌండ్లు విన్నప్పుడు మరి ప్రతిమ వైపు తిరిగి సాగిలపడంటివి, సాగిలపడినాము. మరి నువ్వు ఇంకొక మాట కూడా చెప్తే ఏం చెప్తూ తెలుసా, సాగిలపడిన వాడిని ఏం చేస్తానంటివి అగ్నిగుండంలో వేస్తానంటివి కదా అని అంటూ కింద అంటున్నాడు. చూడండి, రాజా తాము శద్రకు మేషకు అబేద్నెగోకు అను 3 యూదులను బబులోను దేశంలో రాజకార్యములో విచారించుటకు నియమించి గొప్ప పదవిలో ఉన్నారండి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు నెబుకద్నెజరు రాజులో మంచి పదవిలో ఉన్నారు. నియమించితిరి. ఆ మనుషులు తమరు ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు. పిలిపించి అంటున్నాడు, నేను సాగిలపడలేదా, సాగిలపడకపోతే మిమ్మల్ని ఏం చేస్తా, అగ్నిగుండంలో వేస్తా అంటున్నారు. చూడండి, శద్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్న మాట గొప్ప మాట చూడండి. నెబుకద్నెజరు 16వ వచనం శద్రక్ మేషకును అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని చింత మాకు లేదు. మేము భయపడుతున్నాం అనుకున్నావా? మేము భయపడలేదు, మాకు చింత లేదు. ఈ విషయాన్ని ఎదుట ధైర్యంగా చెప్పుకోవడానికి మాకు చింత లేదు, భయం లేదు. మేము సేయించుచున్న దేవుడు, అంటే మేము నమ్ముకున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం కంటే మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా రక్షించును. ఒకవేళ, గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నా, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలు మేము పూజింపమని సాగిలపడమని తేల్చి చెప్పేశారండి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రాణం పోతుంది, ప్రాణం అగ్నిగుండంలో వేస్తారంటున్నాడు, కానీ రాజీ పడ్డారా? రాజీ పడని జీవితము శద్రక్ మేషక్ అబేద్నెగోలు. మీ ప్రాణాలు తీస్తా అగ్నిగుండంలో వేస్తా అంటున్న వాళ్ళు అంటున్న మాట ఏం తెలుసా, రాజా అగ్నిగుండంలో వేస్తావా, వేసాయి, నా దేవుడు అగ్నిగుండంలో నుంచి రక్షింపదగినవాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా నీ దేవతల కంటే దేవుడు ఎంతో గొప్పవాడు. రక్షింపకపోయినా మాకేమీ కొదవలేదయ్యా, రక్షించినా మేము దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుస్తాం. రక్షింపకపోయినా మేము స్తుతిస్తాం, కానీ నీ దేవతలు మాత్రం మేము సాగిలపడమని ధైర్యంగా యవనస్తులైనటువంటి శద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పారండి. ఈ దినాలలో మనం కూడా భయంతో కూడిన భక్తి ప్రామాణ్యం వాళ్ళు ఎవరైనా ఏమని అంటారేమో, సేవ చేయడానికి అభ్యంతరం, అయ్యో ఏమైనా సేవ చెప్తే ఏమని అనుకుంటారేమో. ఈ దినాలలో మరణం ఏమైనా ఎదుట ఉన్నా మనం ఏం కాకూడదు, రాజీ పడకూడదు, పాపానికి రాజీ పడకూడదు, విగ్రహాలకి రాజీ పడకూడదు, వ్యభిచారానికి రాజీ పడకూడదు, ఈ లోక విషయాలకి రాజీ పడకూడదు. ప్రాణం వాళ్ళరా, ప్రాణం పోతుంది, ఇంకా మరికొన్ని క్షణంలో అగ్నిగుండంలో వేస్తారు అని తెలిసి కూడా తెగించంటున్న మాట ఏమో తెలుసా, రాజా మేము సాగిల పడము, నాకు చింత లేదు, మాకు భయం లేదు. ఈ విషయాన్ని ముందర చెప్పడానికి మేము చింతిస్తున్నాను అనుకుంటున్నా, భయపడుతున్నాం అనుకుంటున్నావా? మాకు భయం లేదు, ఎందుకంటే మేము నమ్ముకున్న దేవుడు సర్వోన్నతుడు, అగ్నిలో కూడా రక్షింప సమర్థుడు అని నేరుగా ధైర్యంగా చెప్పేశారు. ప్రామాణ్యం వాళ్ళు ముందు విషయం మనందరికీ తెలిసే, రాజీ పడనే జీవితము శద్రక్ మేషక్ అబేద్నెగోలు. ఇలా చూసుకుంటే బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారండి. ఇలాగ బైబిల్లో అనేక మంది భక్తులు రాజీ పడలేదు పాపం చేసి. మరి భక్తులే రాజీ పడకపోతే
ఈ పాపంలో వాళ్ళు నిలబడినప్పుడు మనకెందుకు అవ్వట్లేదు? మనం ఎందుకు రాజీ పడుతున్నాం? ప్రేమైన వాళ్ళ రాజీ పడదండి. ఒకవేళ రాజీ పడ్డారా, రాజీ పడిన జీవితం మీదైతే ఖచ్చితంగా మీ జీవితము తప్పిపోయిన కుమారుని వలె ఉంటుంది. ఈ లోకానికి రాజీ పడ్డాడు, ఈ లోక స్నేహానికి రాజీ పడ్డాడు, డబ్బుకి రాజీ పడ్డాడు, ఈ లోకమే నాదనుకున్నాడు, తన తండ్రి వద్ద అంత ఆస్తిని పొందుకున్నాడు, ఈ లోకానికి రాజీ పడ్డాడు, వెళ్ళాడు, చివరికి పందు తినే పట్టుని తిన్నాడు. ప్రేమదేవా, ఈరోజు నువ్వు రాజీ పడుతున్నావంటే ఫ్యూచర్లో నువ్వు దాని వేదనని అనుభవిస్తావు. ఈరోజు నువ్వు తాగుతున్నావంటే, ఈరోజు చేయరాని పని నువ్వు చేస్తున్నావంటే, ఈరోజు తినరాని తినే విషయాన్ని నువ్వు తింటున్నావంటే అది నీకు ఒకరోజు విషంగా మారుతుందయ్యా. అది ఒకరోజు నీకు పాము వలె కాటు వేస్తుంది, నీ ప్రాణాన్ని తీసుకుంటుంది. ఈ ప్రాణము కంటే, ఈ లోకంలో ఉన్న మరణము కంటే రెండవ మరణానికి నిన్ను దారి తీస్తుంది ప్రేమైన వల్ల. కాబట్టి చాలా జాగ్రత్తగా రాజీ పడని జీవితం మనలో ఉండకూడదు. రాజీ పడద్దండి, లోక విషయాలకు రాజీ పడద్దండి, లోక విషయాలు చూసి ఆనందపడద్దండి. లోక స్నేహము అది భయంకరమైనది, నిన్ను పాపంలో పడివేస్తుంది, దేవుని నుంచి దూరపరుస్తుంది. ప్రేమైన వాళ్ళ పెద్దలు అంటారు ఒక మాట, ఏమంటారు తెలుసా? చిన్న పామునైనా ఎందుకన్నారు? చిన్న కర్రతో కొట్టచ్చు కదా. చిన్న పామైనా పెద్ద కర్రతో ఎందుకు కొట్టమన్నారు? ఆలోచన చేస్తారు ఎప్పుడన్నా? చిన్న పామైనా పెద్ద పామైనా అందులో ఉన్న విషయము భయంకరమైనది. చిన్న పాములే కాటేస్తే నాకు విషయం ఎక్కదని కాదు, పెద్ద పాములే కాటేస్తే నాకు జల్దీ విషయం ఎక్కదని కాదు. చిన్న పామైనా పెద్ద పామైనా అందులో విషయము భయంకరమైనది. అందులో ఉన్న విషయము భయంకరమైనది. ప్రేమదే వాళ్ళ కాటు వేస్తే నీ ప్రాణం తీస్తావు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావే, తింటున్నావు కదా, కొన్ని విషయాలు తింటారండి, కొన్ని విషయాలు తాగుతారు, ఈ లోకంలో ఉన్న భోగాల్ని మనం అనుభవిస్తున్నామే, అది నీకు ఒకరోజు విషయంగా మారుతుంది. అందుకే ఒక గొప్ప భక్తుడు మంచి పాట రాశాడు, సారా సర్పమూరా అది కాటు వేయక టైంలో నేను తృప్తిపరచొచ్చేమో, ఆ టైంలో నీకు సుఖం ఇవ్వచ్చేమో, కానీ వచ్చే దినాలు అది కాటు, పాము కాటు వేస్తుంది, అది నిన్ను మరణించక తప్పదు. విషయమంట నీ ప్రాణం తీయక తప్పదు. ఈ లోకంలో నువ్వు రాజీ పడుతున్నావంటే అది విషయం అవుతుంది. తప్పిపోయిన కుమారుడు రాజీ పడ్డాడు, తప్పిపోయిన కుమారుడు ఈ లోకంతో రాజీ పడ్డాడు, తప్పిపోయిన కుమారుడు ఈ లోక స్నేహం చేశాడు, ఈ లోకమే నాదనుకున్నాడు, ఈ లోకమే భోగం అనుకున్నాడు, ఈ లోకమే సుఖం అనుకున్నాడు, ఈ లోకమే సంతోషం అనుకున్నాడు, చివరికి పందులు తినే పొట్టుని తిన్నాడు. ప్రేమైన రాజీ పడని జీవితం, రాజీ పడద్దండి. యవనస్తుడైన యోసేపుని చూడండి, పాపము రా అని రమ్మని పిలిచినా పాపాన్ని చూసి పారిపోయాడు, రాజీ పడలేదు. దానియేలు ముందుట రాజు తగతిలో అనేక పదార్థాలు ముందు ఉన్నప్పటికీ నా దేవుని పట్ల నేను దుష్కారం చేయకూడదు, అపవిత్రుడు కాకూడదని తినలేదు. ప్రేమైన వాళ్ళు రాజీ పడలేదు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు రాజీ పడలేదు. నా ప్రాణం పోయిన అనేక మంది భక్తులు ప్రాణాన్ని సైతం లెక్క చేయక మరి అన్నమాట ఏమో తెలుసా? బ్రతుకుట క్రీస్తు అయితే గొప్ప భక్తులు. ఈరోజు యవనస్తులు అనబడిన మనం ఎందుకు అనలేకపోతున్నాం? యవనస్తులు అనబడిన మనం ఎందుకు ఆ ఒక భక్తి జీవితాన్ని కాపాడలేకపోతున్నాం? మనం ఎందుకు ఆ భక్తి వారు యవనస్తులు కాదా? ఈ భక్తులు చూసాం కదండి, వీరందరూ యవనస్తులు కాదా? వీరందరూ యవనస్తులే. మంచి యవన కాలంలో పాపానికి రాజీ పడలేదు. అనేక మంది భక్తులు నేను చూపిస్తాను, కానీ సమయం లేదు. ప్రేమైన వల్ల రాజీ పడద్దండి, లోకంతో రాజీ పడదండి, లోకంతో స్నేహం చేయద్దండి. ఒక మాట రెండు మాటలు చదివించి నేను ముగిస్తానండి. సామెతల గ్రంథం 1:10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకు, రాజీ పడద్దు. ఈ లోకము నిన్ను ఒప్పిస్తుంది, లోకము నిన్ను పాపములో పడేయడానికి ప్రయత్నిస్తుంది, లోకం నీకు అవకాశం ఇస్తుంది, ఈ లోకం నిన్ను పాపంలో పడివేయడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ అంటున్నాడు చూడండి, మరోసారి చదువమ్మా. నా కుమారుడా, పాపులు ఈ లోకం నిన్ను ప్రేరేపిస్తుంది. పాపులు అనబడిన వారు, నీ స్నేహితు అనబడిన వారు, ఈ లోకంలో ఉన్న వారు నిన్ను ప్రేరేపిస్తారు. ఒక్క సిగరెట్ లేరా, ఒక్క బీడి లేరా, ఒక్క రోజు తాగరా, ఈ ఒక్క పదమే నిన్ను మోసగిస్తుంది. ఆ
ఆదామవ్వ తిన్న పండు ఈ రోజుకి నేటికి శాపంగా నిలబడిపోయింది. ఆ ఒక్క పండు తినుకోకుంటే బాగుండు. అనేక వృక్ష ఫలాలు ఉన్నాయి, ఏదేని తోటలో అనేక ఫలాలు ఉన్నాయి, మంచి మంచి ఫలాలు, కంటికి కోరిన ఫలాలు ఉన్నాయి. కానీ తినకూడదని ఒక పండు తిన్నాడు. ఆ పండు తిన్న వెంటనే ఈ రోజుకు మనమందరం శిక్షణ అనుభవిస్తున్నాం. పాపము ఒక్కటితో మొదలవుతుంది, పాపము ఒక్కదానితో మొదలవుతుంది. అది కాటు వేసినట్టు, కాటు వేసిందా నీ నరనరాలకు విషయం అనేది ఎక్కుతుంది. నరనరాలకు నీకు విషయం అనేది అది ఏమైతే తెలుసా, మరణానికి దారి తీస్తుంది. కాబట్టి పాపములో పడద్దండి, పాపానికి రాచి పడద్దండి. అది ఒకటైనా, అది రెండైనా, అది నీకు ఎంత లాభకరమైనా, అది ఈరోజు నీకు లాభకరమై ఉండొచ్చు, అది ఈరోజు నీకు శ్రేయస్కరమై ఉండొచ్చు, అది ఈరోజు నిన్ను నడిపించవచ్చు. కానీ ఒకరోజు నిన్ను పడేస్తుంది, ఒకరోజు నిన్ను పాపములో పడేస్తుంది. దానికి లొంగద్దు. రాజీపడని జీవితాలుగా మనమందరం ఉండాలి, రాజీపడని జీవితాలుగా మనమందరం ఉండాలి. దేవుని విషయాల్లో రాజీపడండి, దేవునితో స్నేహం చేయండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, చివరి మాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, త్వరగా. ఈ లోక స్నేహము దేవునితో, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడును ఈ లోకము, ఎవడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తాడో, ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడికి వాడు దేవునికి. ఈ లోకం నువ్వు రాజీ పడుతున్నావంటే, ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తున్నావు అంటే, ఈ లోకంలో ఉన్న పాపానికి నువ్వు అంటుకట్టుకుంటున్నావు అంటే నువ్వు దేవునికి శత్రుడవు. నువ్వు ఒక శత్రుడుగా దేవుని ఎదుట నిలబడతావు. బ్రాహ్మణ వల్ల ఈ లోకం చేద్దండి, ఈ లోకంతో రాజీ పడద్దండి. అనేక పాప విషయాలు వస్తావంటే వస్తాయి, ఎదుట నిమ్మాడతాయి. యవన కాలం అందే అనేక పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలు ఎదుర్కొంటేనే నువ్వు రాబోయే దినాలలో గొప్ప యోధుడు అవుతావు, గొప్ప బలవంతుడు అవుతావు, గొప్ప రాజు అవుతావు. యేసేపు అనేక శ్రమలు పొందుకున్నాడు కాబట్టి, అనేక విషయాలలో దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాడు కాబట్టి, పాపాన్ని చూసి పారిపోయాడు కాబట్టి మంత్రిగా అయ్యాడు. తన ఇశ్రాయేలు బిడ్డలను రక్షింపదగిన వాడయ్యాడు. బ్రాహ్మణ వల్ల నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు, నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు ఊహించున్నాడు, నీ పట్ల కొన్ని కార్యాలు దేవుడు ఆలోచించాడు. ఆ కార్యాన్ని నీకు ఇవ్వాలంటే ఈ చిన్ని కార్యాల్లో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి, ఈ చిన్ని కార్యాలను ఎదుర్కోవాలి, ఈ చిన్ని కార్యాలను రాజీ పడకూడదు. పాపాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళి నిలబడినప్పుడే గొప్ప కార్యాలు నీకు ఇస్తాడు. గొప్ప మేలుని ఇస్తాడని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ఇంతటితో ముగిస్తాను.